You all people know, we were meditating on John's Gospel previously. I don't intend to say ఇవాళ కూడా అదే ధ్యానించదాం అనట్లేదు. We will be separately looking into our resurrection of our Lord. మన యొక్క దేవాతి దేవుడి యొక్క పునరుద్ధానాన్ని వాళ్ళ ధ్యానించుకుంటాము. మనం 5వ అధ్యాయం ధ్యానించుకుంటుంటే అందులో there is a verse saying our Lord Jesus Christ is the Lord of resurrection. పునరుద్ధానానికి ఆయనే దేవుడు. And the tombs, the people in the tombs will hear his gospel. ఆయన వర్డ్, ఆయన వాక్యమునంట సమాధుల్లో ఉన్న వాళ్ళు వింటారంట. సో అవర్ క్రిస్టియానిటీ, ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యానికి మెయిన్ పునాది రాయి ఏంటంటే పునరుద్ధానం. చచ్చిపోయిన ప్రతి ఒక్కరూ, వాళ్ళు విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఒకానొక దినాన తిరిగి లెగుస్తారు అన్నది దట్ వాట్ వి బిలీవ్. పునరుద్ధానము అని చెప్పి నమ్మే ఏకైక విశ్వాసము మనది. చాలామంది విశ్వాసులు వేరే జీవితాల మీద వేరే విశ్వాసాలు వారికి ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రము క్రైస్తవ్యంలో ప్రత్యేకమైన అంశం ఏంటంటే పునరుద్ధానం. కానీ అందరూ చనిపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఈ లోకంలో మన్నైన ఈ దేహము ధరించుకున్న వారు, మన్నులో కలిసిపోయే ప్రతి ఒక్కరు తిరిగి ఒకానొక దినాన దే విల్ రెజరెక్ట్, దే విల్ రైజ్ ఫ్రమ్ ద టూమ్స్. ఎవ్రీ వన్ హూ ఈస్ బీన్ క్రియేటెడ్ విల్ హియర్ ఆర్ లార్డ్ ఆర్ క్రియేటర్స్ వర్డ్స్. ప్రతి ఒక్కళ్ళు మన యొక్క దేవుడైన క్రీస్తు యొక్క మాటలు వాళ్ళ యొక్క సమాధుల నుండి లెగిసి వింటారు. బట్ దేర్ కమ్స్ ఎ డిఫరెన్స్. దేర్ ఈజ్ రిజరక్షన్. అందరూ పునరుద్ధానం అవుతారు, విశ్వాసులైనా అవిశ్వాసులైనా. కానీ దేనికి పునరుద్ధానం చెందుతారంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ రిజరక్షన్స్. 2 రకాలైన పునరుద్ధానాలు ఉన్నాయి. ఆ 2 రకాల్లో ఒకటేమో రిజరక్షన్ టు ఇటర్నల్ లైఫ్, నిత్య జీవానికి పునరుద్ధానులుగా ఎత్తబడతారు. దేర్ ఈస్ అనదర్ థింగ్, రెజరక్షన్ టు ఇటర్నల్ డెత్, నిత్యత్వములో చనిపోయిన వారిగా మళ్ళీ లేపబడతారు. 2 రకాలుగా ప్రతి ఒక్కళ్ళు లేపబడతారు. ఒకళ్ళు నిత్య జీవము కొరకు లేపబడతారు, నిత్య నరకం కొరకు మిగతా వాళ్ళు లేపబడతారు. సంతోషము సమాధానం కొరకు లేపబడతారు, మిగతా వాళ్ళు ఆ యొక్క బాధ వేదన కొరకు లేపబడతారు. సగం మంది పరలోకానికి లేపబడతారు, మిగతా వాళ్ళు నరకానికి లేపబడతారు. కానీ లేపబడటము, పునరుద్ధానము జరగటము అన్నది మాత్రం అందరికీ, ప్రతి ఒక్క మనుషునికి, ఈ సృష్టిలో ఉన్న విశ్వాసులకి అవిశ్వాసులకి సమానంగా జరిగేది. కానీ వాళ్ళు పరలోకానిక నరకానిక, నిత్య ఆ యొక్క జీవానిక లేకపోతే నిత్య మరణమైన నరకానిక, సంతోషము సమాధానానిక వేదనక అన్నది వ్యత్యాసం ఉంటుంది. సో ఇది క్రైస్తవ్యం యొక్క వెరీ మచ్ నీడెడ్ ప్రిన్సిపల్. ఇది మనం ఎక్కడ చూస్తామంటే, లెట్స్ టర్న్ టు జాన్స్ గాస్పల్ 5th chapter, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ విషయం మనం చూస్తాము. ఆ వాక్యంలో మనం చదివితే, ఐ ఆల్వేస్ ఎంకరేజ్, డు నాట్ ట్రస్ట్ పీపుల్స్ వర్డ్. మనుషుల యొక్క మాటలు వినమాకండి. దిస్ ఈస్ ద వర్డ్ దట్ అవర్ లార్డ్ హ్యాస్ గివెన్. మన యొక్క దేవుడు, మన ప్రభువైన, మన రక్షకుడైన దేవాతి దేవుడు ఇచ్చిన వాక్యం ఇది. సో లెట్స్ ఆల్ లుక్ ఇన్ టు ద వర్డ్. అక్కడ 28వ వచనము చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెజరక్షన్ దట్ we all Christians have. Let's see why this resurrection is very much important. Importantly, specifically our Lord's resurrection. అందరూ పునరుద్ధానం, అందరూ ఎత్తబడతారు,
కానీ ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం ఎందుకు ప్రత్యేకము అని చెప్పి చూసుకునే ముందు దాని యొక్క అవసరతను గ్రహిద్దాం. ఇందాకే నేను చెప్పటం జరిగింది. దేర్ వర్ 2 ఆఫ్ ద వర్డ్స్ సేయింగ్. నిన్న నేను గ్రూప్స్లో మెసేజ్ పెట్టా, అందరికీ పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ వచ్చి ఉంటుంది. ఏంటంటే రెజరక్షన్ సండే అని వచ్చి ఉంటుంది. రెజరక్షన్ సండే చిన్నప్పటి నుంచి మనం వినే పదం ఏంటంటే ఈస్టర్. ఈస్టర్, రెజరక్షన్ సండే పదాలు వేరైనా కానీ ముందుగా చెప్పే మాట ఏంటంటే మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ మరణం పొంది ఆ మరణం మీద విజయం పొందుకొని తిరిగి లేచాడు అన్నదానికి మనందరం ఈ విధంగా జరుపుకుంటాం. కానీ లోకం చాలా పెద్దది. వరల్డ్ ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ అండ్ we here may celebrate it, but in the worldwide view there are many other beliefs that they may have. వాళ్ళకి చాలా విధాలైన విశ్వాసాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటో చూద్దాం. ఎందుకంటే మన యొక్క దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మనం ఉంటున్న ఇటు యొక్క ప్రాంతానికే దేవుడు కాదు, కానీ ఈ యొక్క యావత్తు సృష్టికి ఆయన దేవుడు. ఆయనే సత్యమై ఉండగా సత్యం అన్నది ఎప్పుడు ఒకటే ఉంటుంది, మిగిలినవన్నీ అసత్యములుగా అబద్ధములుగా ఉంటాయి. సో మనం చూసుకుందాము అవసరత ఏంటి అన్నది. మొట్టమొదటిగా దేర్ ఇస్ ఎ డిబేట్. ఒక చిన్న విషయం ఉంది ఈస్టర్ అన్న మాటకి. ఎందుకంటే ఈస్టర్ అంటే వి ఆల్ బిలీవ్ దట్ ఈస్ యాజ్ అ రెజరక్షన్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారని చెప్పి మనందరం విశ్వసిస్తూ ఉంటాం. కానీ బయట ప్రపంచంలో మనం తిరిగితే వి విల్ సీ అదర్ వ్యూస్, మిగతా విధాలైన ఆలోచనలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా నుండి వచ్చాను. అమెరికాలో ఈస్టర్ సండే రోజు మీరు వీడియోల్లో కానీ టీవీల్లో కానీ మీరు చూస్తే మీకు కనిపిస్తుంది ఈస్టర్ బన్నీ అని ఒక ర్యాబిట్ బొమ్మేసి ఉంటుంది మొట్టమొదటిది. మళ్ళీ ఈస్టర్ దినాన వాళ్ళు చాక్లెట్తో గుడ్లు చేసుకుని ఎగ్స్ దట్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ చాక్లెట్ చేసి దే విల్ హైడ్ దోస్ ఆల్ ఓవర్ ద హౌస్. ఇంటి చుట్టూ వాళ్ళందరూ దాచిపెట్టి ఈస్టర్ ఎగ్ హంట్ అంటే ఈస్టర్ దినాన ఆ యొక్క గుడ్లు వెతికే కార్యక్రమాన్ని పెట్టుకుని కుటుంబాలన్నీ, అందులో కొన్ని క్రైస్తవ కుటుంబాలు కూడా ఆ యొక్క గుడ్లు వెతుకుతూ ఉంటాయి. అది ఈస్టర్ చాక్లెట్స్గా, ఈస్టర్ ఎగ్స్గా మనం అందరం భావిస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు ఈస్టర్ బన్నీకి, ఈస్టర్ ఎగ్స్కి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యి మరణం మీద విజయాన్ని చూపించడానికి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏ సంబంధం లేదు. ఆ యొక్క ఈస్టర్ బన్నీ, ఈస్టర్ ఎగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్యమత విశ్వాసాల నుండి వచ్చింది. అన్యమతంలో దేర్ వాజ్ అ గాడెస్, హర్ నేమ్ వాజ్ EOSTRE, ఎస్త్రో అన్న ఒక దేవత ఉంది. అన్యమత దేవత యొక్క అర్థం ఏంటంటే ఈస్ట్ అనగా తూర్పు దిక్కున ఉదయించే దేవత. ఆ యొక్క దేవత వాళ్ళు ఏమని నమ్ముతారంటే వాళ్ళకి ఫర్టిలిటీ అంటే మంచిగా హార్వెస్ట్, మంచిగా పంట, ఆ పంట నుండి ప్రాస్పరిటీ అన్నీ లభిస్తాయని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు. ఆ యొక్క విశ్వాసం మేరకు ఆ ఈస్టర్ అన్న దేవత నుండి ఆ యొక్క ఈస్టర్ అన్న పేరుని వాళ్ళు తీసుకున్నారు. ఆ యొక్క ఈస్టర్ అన్న పేరునే మన క్రైస్తవులుగా మనం వాడుకుంటున్నాము అని చెప్పేసి దేర్ వర్ మెనీ పాయింట్స్ బయట లోకంలో చాలామంది అంటూ ఉంటారు. ఇలాగా వీళ్ళు ఒకళ్ళే కాదు, కానీ దేర్ వాజ్ అదర్ పర్సన్, ఇంకొక వ్యక్తి కూడా ఏమని చెప్తా ఉంటాడంటే దేర్ వాజ్ అదర్ నేమ్ ఒస్తారా అన్న ఒక దేవత కూడా ఉండేది. ఆ యొక్క ఒస్తారా అన్న దేవత నుండి ఈస్టర్ అన్న పండగ వచ్చింది అని చెప్పి నమ్మేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు చూస్తే రెండు అవిశ్వాసాలు అంటే రెండు అన్యమత విశ్వాసాలు ఏమున్నాయంటే ఒకటి ఈస్టర్ అన్న దేవత, ఇంకోటి ఒస్తారా అన్న దేవత. ఈ దేవతల నుండి ఈస్టర్ అన్న పదము తీయబడిందా? వాళ్ళు ఏ దేవతలు అంటే ప్రాస్పరిటీ దేవతలు, అంటే వాళ్ళకి వచ్చిన పంట వర్ధిలింపవటానికి, వాళ్ళు చేతి పంట, వాళ్ళు తినే తిండి అధికముగా రాబడటానికి, ఆ రాబడి ఎక్కువగా ఉండటానికి
దాని కొరకు వాళ్ళు ఆ దేవతలను పూజించే వాళ్ళగా ఉంటారు. ఇది హిస్టరీలో నిజంగా ఈ దేవతలు ఏ ప్రాంతంలో అయినా ఉన్నారా అంటే మనకి గ్రిమ్స్ మైథాలజీ అన్న ఒక పుస్తకంలో ఒక వ్యక్తి రాసిన ఫోకరిస్ట్ జేకబ్ గ్రిమ్ అన్న వ్యక్తి రాసిన పుస్తకంలో మాత్రమే లభిస్తుంది. ఇంకా వేరే ఇతర గ్రంథాల్లో మనకి ఎక్కడా కనపడదు. దీనికిను మన యొక్క రిజరక్షన్ సండేకి ఎటువంటి సంబంధం లేదు. ఈస్టర్ అని వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చు. ఎంతవరకు అంటే అంటిల్ అండ్ అన్లెస్ వీ నో ద రియల్ పర్పస్. మనం జరుపుకునే ఆ యొక్క దినము యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ముఖ్య ఉద్దేశము మనకి తెలిసినంత వరకు ఇట్ ఈస్ గుడ్. కానీ ఎప్పుడైతే తర్వాతి తరం వాళ్ళకి చిన్నప్పటి నుండే సమస్త జ్ఞానం ఉండదు, వాళ్ళు లోకాన్ని చూస్తూ ఉంటారు, వాళ్ళకి మనం నేర్పించకపోతే దీని యొక్క ఉద్దేశము, దీని యొక్క ప్రాముఖ్యత, వాళ్ళు లోకంలో చూసే అన్య విధానాలనే ప్రాముఖ్యమైనవిగా భావిస్తారు. వాళ్ళు అవి ప్రాముఖ్యంగా భావించడం వల్లే ఈ దినము లోకమంతా మనం ఏదైనా టీవీ పెట్టినా యూట్యూబ్లో కొట్టినా మనకు వచ్చేది ఆ యొక్క ర్యాబిట్, ఒక ర్యాబిట్ బొమ్మ వచ్చి ఆ ర్యాబిట్తో పాటు చాక్లెట్లు వస్తూ ఉంటాయి, ఎగ్స్ వస్తూ ఉంటాయి, ఈస్టర్ ఎగ్స్ అని. సో ఇది కొత్తగా వచ్చే తరం వాళ్ళకి, తర్వాతి తరం వాళ్ళకి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే చాక్లెట్లు, ర్యాబిట్ అంటే చాలా నచ్చే విషయాలు కనుక తర్వాతి తరం వాళ్ళు దానికే ఎక్కువ ఆకర్షితులు అవుతారు, కానీ సత్యాన్ని విడిచిపెట్టే వాళ్ళుగా ఉంటారు. కానీ సత్యం అన్నది ఏంటంటే వి సెలబ్రేట్ ఈస్టర్ బికాస్ ఇట్ ఈస్ ద రిజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన దినముగా మనము జ్ఞాపకం చేసుకోవటానికి జరుపుకునేదే ఈస్టర్. అండ్ ఆల్సో దాని కారణంగానే చాలామంది దైవజనులు ఏం చేయటం మొదలుపెట్టారంటే ఈస్టర్ అన్న పదము మెల్లగా వాడటాన్ని తగ్గించేసి పునరుద్ధాన ఆదివారముగా దాన్ని పేరు మెల్లగా మార్చడం జరిపించారు. ఇప్పుడు ఈ యొక్క పునరుద్ధాన దినముగా మనం పిలుచుకోవటానికి ప్రాముఖ్యతను మనం చూసుకుందాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ వి డూ ఇట్ యాజ్ ఎ రెజరక్షన్ సండే. చాలా విశ్వాసాల్లో మనము సబాతు దినాన్ని జరుపుకోవాలి, అది పరిశుద్ధ దినంగా ఆచరించాలి. అందుకని ఆదివారం పూట ఎవరు చాలా పనులు చేయకూడదు అనుకుంటారు. అది సబాతు దినము అనగా ఆ యొక్క 10 ఆజ్ఞల్లో దేవుడు ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించవలను అన్న మాట ప్రకారం మనం సబాతు దినం పాటిస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సబాతు దినం అంటే ఆ యొక్క వారము ముందవ రోజా, ఆఖరి రోజా? ఆఖరి రోజు సబాతు దినం. అంటే అంటే దేవాతి దేవుడు మొట్టమొదటి 6 దినముల్లో ఆ యొక్క సృష్టి అంతయు చేసి ఆ యొక్క 7వ దినాన్న, 7వ దినం అంటే తర్వాత క్లియర్గా చెప్తాను, 7వ దినాన్న దేవాతి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కనుక అది విశ్రాంతి దినముగా దేవుడు మనకి దయచేశాడు. ఆ దినముని సబాతు దినముగా మనందరం పాటించవలను అని చెప్పి మనకు ఆజ్ఞ దయచేసి ఇచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క సబాతు దినము ఆఖరి దినం అంటే ఏ దినం అంటే ఆఖరి దినము ఆదివారం కాదు, శనివారం. మనందరికీ ఉద్యోగాలు సోమవారం నుంచి మొదలవుతాయి కనుక సోమవారము ప్రథమ దినంగా మొదలు పెట్టుకుని మనము శనివారం వరకు జరుపుకుని ఆదివారాన్ని విశ్రాంతి దినం, ఆఖరి దినం అనుకుంటున్నాము. కానీ ఆదివారము ఇస్ ద ఫస్ట్ డే, సోమవారం ఇస్ ద సెకండ్ డే, శనివారం ఇస్ ద 7th డే. సో సబాతు దినము 7వ దినము అది శనివారం. కానీ శనివారము సబాతు దినం అయి ఉండగా ఆ యొక్క శనివారాన్ని పాటించకుండా మనం అందరము ఆదివారం పూట ఇలాగ సమాజముగా ఎందుకు కొడుతున్నాము? వై ఆర్ వి మీటింగ్ ఆన్ సండే? ఎస్పెషల్లీ దేవుడిచ్చిన సబాతు దినమైన శనివారం కాకుండా ఆదివారాన్ని ఎందుకు మన యొక్క పరిశుద్ధ దినంగా మార్చుకున్నాము, హోలీ సండేగా మనం ఎందుకు మార్చుకున్నాము అంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు
వెళ్ళినయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. దేవర్ మీటింగ్ ఎవ్రీ వీక్. ప్రతి వారము వాళ్ళు కలుసుకోవటం ఎప్పుడు మొదలు పెట్టారంటే దే హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఆన్ ఎవ్రీ సండే. ఎందుకు సండేనే అంటే బికాస్ ద రీజన్ ఈజ్ ఇట్ ఈస్ ద రెజరెక్షన్ డే ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడుగా ఈ యొక్క లోకములో మరణం మీద విజయాన్ని ఆయన చేజిక్కించుకుని ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆ యొక్క మరణం మీద విజయాన్ని ఆయన అందించాడు కనుక ప్రతి ఒక్కళ్ళు రేపటి దినాన ఆయన నామమందు ఆయన ద్వారా ఆయనే మార్గము సత్యము జీవము గనక పరలోకానికి చేరుకునేది ఆ నిరీక్షణ మనకి దయచేసిన దినము ఆ యొక్క ఆదివారం గనక చాలా ప్రాముఖ్యమైనది గనక దేవుడు తిరిగి లేచాడు. హీ వాస్ బీన్ రెజరెక్టెడ్, పునరుద్ధానుడయ్యాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనది కనుక ఆ దినము జరుపుకోవటం మొదలుపెట్టారు. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్, తెలియక చాలామంది ఆదివారం ఎందుకు కలుసుకోవాలి, ఆదివారం ఎందుకు చేసుకోవాలంటే దాన్ని సబాతు దినంగా పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది సబాతు దినం కాదు, శనివారం సబాతు దినము. కానీ ఆదివారం ఎందుకు కలుసుకుంటున్నామంటే బికాస్ మన యొక్క ఎర్లీ క్రిస్టియన్స్ అంటే ఆది క్రైస్తవులు ఎవరైతే దేవుని యొక్క శిష్యులుగా పిలువబడ్డారో, పేతురు గారు, పౌలు గారు, వీళ్ళందరూ సమాజంగా ఆదివారం కలుసుకుని రొట్టె ఎందుకు విరుస్తున్నారంటే ఆ రొట్టె విరిచిన ప్రతిసారి మన యొక్క దేవుని యొక్క శరీరం నలగొట్టబడిందని, ఆ యొక్క ద్రాక్షారసము పుచ్చుకున్న ప్రతి ఒక్కసారి ఆయన యొక్క రక్తము మన కొరకు కార్చబడిందని చెప్పి జ్ఞాపకం చేసుకోవటానికి మన యొక్క దేవుడు మన కొరకు మరణించి ఆ యొక్క ఆదివారమున తిరిగి లేచాడు అని చెప్పి ఆ యొక్క మరణ పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకోవటానికి దే యూస్ టు ఫాలో ద ఆర్డినెన్స్ ఆఫ్ టేబుల్. బల్లారాధన చేసేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు ఆ మాట, నా యందు జ్ఞాపకం ఉంచుకోవడానికి డూ దిస్ యాజ్ అ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. దేర్ ఈస్ అ డీప్ మీనింగ్ in taking that bread and wine because both are being pressed very hard. రెండు మనకి చాలా సాధారణంగా మన దగ్గర రాల. ఆ రొట్టె పిండి మన దగ్గర రావటానికి ఆ గింజ ఎంత నలగొట్టబడితే మనకు ఆ పిండి వచ్చిద్ది. ఆ యొక్క ద్రాక్షారసం మన దగ్గర రావడానికి ఆ యొక్క ద్రాక్షాలని ఎంత తొక్కితే ఆ యొక్క డ్రింక్ వచ్చిద్దో మనం జ్ఞాపకం చేసుకుంటే వీ విల్ రిమెంబర్ హౌ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ వాజ్ బీన్ బ్రేక్ డౌన్, ఎరగొట్టబడ్డాడు మన యొక్క పాపముల కొరకు. హౌ హీ వాజ్ బీన్ ప్రెస్డ్ హార్డ్, నలగొట్టబడ్డాడు దట్ వీ మే హ్యావ్ రిసీవ్ హిస్ బ్లడ్ యాజ్ ఎ ఫర్గివ్నెస్. ఆయన యొక్క రక్తము ఇవ్వబడింది. ఈ యొక్క 20వ అధ్యాయం 7వ వచనంలో we see that they were meeting to participate in that లార్డ్స్ టేబుల్, దేవుని యొక్క బల్లారాధనలో పాల్పంచుకోవడానికి ఆదివారం పూట చేయటం వల్ల we started as following in the footsteps of our early Christians. ఆ యొక్క ఆది క్రైస్తవుల యొక్క మార్గం గుండగా మనం కూడా నడవటానికి we started meeting as a fellowship every Sunday. ఆదివారం, ప్రతి ఆదివారం. ఇప్పుడు పునరుద్ధాన దినము అంటే ఈ దినమే ప్రత్యేకమా అంటే కాదు. ఒక మారు మనసు పొందుకున్న క్రైస్తవునికి ప్రతి దినము పునరుద్ధాన దినమే. అందుకే ఈ యొక్క సంతోషము, ఈ యొక్క సమాధానము. ఎవరికైతే అటువంటి మారు మనసు ఉండదో, ఎవరికైతే దేవుడి యొక్క నిరీక్షణ ఉండదో వాళ్ళకి ఏంటంటే అదొక బాధ. వాళ్ళకి ఆ యొక్క సంతోషము, సమాధానము ఇంకా ఉండదు. వాళ్ళకి ఇంకా ఆ యొక్క నిరాశ, నిస్పృహలోనే జీవిస్తూ ఉంటారు కనుక వాళ్ళకి బాధ. ఇంకా వాళ్ళకి ఆదివారమే ప్రత్యేకం కనుక ఆ యొక్క అవకాశమైనా తీసుకుని, ఏ విధంగా అయితే మనము క్రిస్మస్ జరుపుకుంటాము, ఏ విధంగా అయితే గుడ్ ఫ్రైడే జరుపుకుంటాము, అదేవిధంగా ఈస్టర్ కూడా ఆ యొక్క సువార్త ఎందే మీకు ఆ యొక్క శాంతి, సమాధానం దొరికిద్ది కనుక, మారు మనసు అనేది జరిగిద్ది కనుక we will take this opportunity to reiterate, ఇంకోసారి ప్రోత్సహించడానికి, ఇంకోసారి పురికొల్పటానికి we will use this opportunity.
ప్రతిసారి. దీని యొక్క ప్రాముఖ్యత చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఒకసారి 1 కొరింథీ 15వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెన్స్ని తీసేయాలని చెప్పి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో ప్రథమంగా ప్రయత్నించేవాడు ఎవరో తెలుసా? సాతానుడు. అవర్ రియల్ ఎనిమీ ఈజ్ సేటన్ హూ డిసీవ్స్ ఎవ్రీవన్. 1 కొరింథీ 15వ అధ్యాయము 14వ వచనం చూడండి. మరియు క్రీస్తు చాలు. వాళ్ళు ఏం చూస్తారో చెప్పనా? వాళ్ళు ఏం చూస్తారంటే, క్రీస్తు లేపబడకపోతే ఏంటంట, బోధించే పౌలు గారు బోధించే బోధ వ్యర్థము. క్రైస్తవులు అని పిలువబడుతున్న క్రిస్టియానిటీ అన్న పదం అంతా వ్యర్థము. అందుకనే వాళ్ళ యొక్క ప్రయత్నం ఏంటంటే, ఈ యొక్క దుష్టుడైన సాతానుడి యొక్క ప్రయత్నము, ఆయన్ని వెంబడించే దుష్టుల యొక్క ప్రయత్నం ఏంటంటే, అసలు దేవుడు లేపబడలేదు, పునరుద్ధానం అన్నదే జరగలేదు అని చెప్పి నిరూపిస్తే ఏమైద్ది? క్రైస్తవ్యానికి అర్థం లేకుండా పోయిద్ది కదా అని చెప్పి వాళ్ళ యొక్క ఆశ. కానీ క్రైస్తవులుగా మన యొక్క క్రైస్తవ్యం వ్యర్థము అవుతూ ఉంటుందంటే, మన యొక్క విశ్వాసం వ్యర్థమైందంటే, దేర్ ఇస్ అ నీడ్ అండ్ నెసెసిటీ దట్ వీ మే ఆల్ క్వశ్చన్ అండ్ సర్చ్ ద స్క్రిప్చర్స్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఇది నిజమైనదా లేదా అబద్ధమైనదా? నిజముగా మన యొక్క విశ్వాసానికి పరీక్ష అయినప్పుడు మనందరము దాన్ని పరిశీలించి పరీక్షించాల్సిన అవసరం వచ్చింది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ రైట్ నౌ ఫర్ అస్ ఆల్. ఆ సాతానుడికి పునరుద్ధానము అన్నది నిజము అని చెప్పేసి ఆది క్రైస్తవం నుండి ఈ దినము క్రైస్తవ్యాన్ని వెంబడించే వరకు ఆ యొక్క యుద్ధము, ఆ యొక్క డిబేట్ జరుగుతూనే ఉంది. ఆ యొక్క పోరాటం ఇప్పటి వరకు ఇంకా జరుగుతూనే ఉంది. సో అందరూ ఆ యొక్క క్రైస్తవ్యం యొక్క పునరుద్ధానము ఎంత నిజమైనదో తెలుపుతూనే ఉన్నారు. అలా తెలుపుతున్నారు కనుక వీడేం చేస్తున్నాడంటే, సరే ఈస్టర్ అయితే ఉంది, కానీ ఈస్టర్ అంటే యాక్చువల్లీ బన్నీని, కోడిగుడ్లను, చాక్లెట్ గుడ్లను చూపిస్తున్నాడు. కోడిగుడ్లు, చాక్లెట్ గుడ్లు, బన్నీని ఈస్టర్గా చూపిస్తున్నాడు. కానీ ఈస్టర్ అంటే ఆ యొక్క చాక్లెట్ గుడ్లు, ఆ ఈస్టర్ ర్యాబిట్ కాదు, కానీ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు. విచ్ వీ నీడ్ టు ఎంఫసైజ్. ప్రతిసారి నొక్కి చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ర్యాబిట్, ఇట్స్ నాట్ అబౌట్ chocolates, it's about our Jesus who has proclaimed his victory over death. మరణం మీద విజయోస్తుడిగా లెగిసిన మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు. మీ అందరికీ ఇంకో విషయం ఏంటంటే, ప్రత్యేక విషయం ఏంటంటే, ఏ మతంలో మీరు ఏ మతాన్నైనా చూసుకోండి, ఏ మతంలో అయినా, ఎవరి విశ్వాసంలో అయినా, వాళ్ళు పూజించే దేవుళ్ళైనా, వాళ్ళందరికీ సమాధులు ఉన్నాయి. ఆ సమాధులన్నిటికీ గుళ్ళు, గోపురాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి మాత్రమే ఖాళీ సమాధి. అందరూ దేవుళ్ళు అనుకున్న వాళ్ళందరూ సమాధులు ఎప్పటికీ ఉన్నాయి. కానీ ఈ లోకంలో ఒకే ఒక్క సమాధి, అందులో శవం లేకుండా తెరవబడిన సమాధి ఉందంటే ఈ లోకంలో అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధే. ఈ హైందవ్యంలో ఉన్న దేవుళ్ళ యొక్క సమాధులు, దాని మీద గుళ్ళు, ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే శిష్యుల సమాధులు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన శిష్యుల సమాధులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, తోమా గారు మన యొక్క భారతదేశంలోనే ఆయన యొక్క సమాధి మనము చెన్నై పట్టణంకి వెళ్తే మనం చూస్తాం కదా, చూస్తాము. దాన్ని కూడా ఒక ఆలయంగా వాళ్ళు అది చూపిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సమాధికి వెళ్తే ద స్టోన్ వాస్ బీన్ రోల్డ్. ఆ సమాధికి ఎదురుగా ఉన్న యొక్క పెద్ద రాయి తొలగించబడి ఉంది. సమాధి ఖాళీగా ఉంది. ఇట్స్ ద ఓన్లీ tomb or graveyard that is being opened in the whole world. This proves
దట్ ఆర్ లార్డ్ ఈజ్ ఇండీడ్ రెజరెక్టెడ్. మన యొక్క దేవాతి దేవుడు నిజముగా పునరుద్ధానుడయ్యాడు, సమాధిలో నుండి తిరిగి లేచాడు, ఆ యొక్క బండరాయిని తొలగించాడు అని చెప్పి మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించిద్ది. అందరూ ఆ యొక్క రెజరక్షన్ యొక్క కథ చెప్తారు. ఆ యొక్క కథ అందరికీ తెలిసినది. ఆ కథ ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తారంటే ఆ యొక్క దినమున ఆ యొక్క శిష్యులైన ఆడవారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కలిసి ఆ యొక్క స్థలానికి వెళ్ళటము, ఆ యొక్క స్థలంలో ఆ ప్రాంతం ఆ యొక్క రాయి తొలగించబడి ఉండటము, ఆ యొక్క రాయి తొలగించబడి ఉంటే ఆ సమాధి ఖాళీగా ఉండటము, వాళ్ళందరూ బాధతో సమాధి ఖాళీగా ఉంది ఏంటి, దేవుని యొక్క శవం ఎక్కడుంది అని చెప్పేసి వాళ్ళందరూ బాధపడుతుండగా దేర్ వాజ్ ఎ వాయిస్ స్పీకింగ్ హియర్ ఐ యామ్. ఆయన వెనకాల ఒక శబ్దము విన్నారు. అది ఎవరిది కాదు, యేసుక్రీస్తు ప్రభువారే వాళ్ళకి కనపడటము. తర్వాత వందలకి పైగా జనాలు యేసుక్రీస్తు ప్రభువారిని చూడటము, చాలా మంది వ్యక్తులకి కనిపించటము, వారు జరిపించిన యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆయన చనిపోయిన తిరిగి లేచిన ఇమ్మీడియట్గా ఆయన పరలోకానికి వెళ్ళిపోలేదు, కానీ హీ స్పెంట్ టైమ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో ఆయన కొద్ది కాలము గడిపారు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన యొక్క చేతులు అవన్నీ గాయపడిన చేతులు చూపించారు. తర్వాత ఒక చేపను కూడా తిన్నారు. దాని తర్వాత ఎవరో ఆయన చనిపోయాడని చెప్పేసి మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి ఆయన ఈ విధంగా చనిపోవాలి కదా అని యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని గురించి తెలియజెప్పారు. తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభువారుగా వాళ్ళందరికీ కనపరుచుకున్నాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్ప కార్యాలు చేసి ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ యొక్క సమయంలో ఆయన పునరుద్ధానుడైన తర్వాత వందలకి పైగా జనాంగమే ఆయన్ని చూశారు. మనము ఆ కథ చూసుకోము, కానీ మనం ఏం చూస్తామంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెజరక్షన్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము అవ్వటానికి అవసరత ఏముంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రెజరక్షన్ అన్నది మనం ఈ దినం చూసుకుంటాం. ఓకే, మొట్టమొదటిగా పేతురు గారి మాటల్లో పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యతను చూద్దాం. పేతురు గారు దేవుని యొక్క పునరుద్ధానం గురించి ఎక్కడ చెప్పారు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను కూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఇప్పుడు ఇక్కడ మనం ఒక కొటేషన్ చూస్తా ఉన్నాము. మన యొక్క పేతురు గారు ఏం చెప్పారంటే, మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. యేసుక్రీస్తు ప్రభువారిని మరణము గెలవలేదు. ఎందుకంటే దేవాతి దేవుడు అయినా ఆయన చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే నా పాపము కొరకు. చాలా వేదనతో చనిపోయారు. ఫ్రైడే మనం అందరం జ్ఞాపకం చేసుకున్నాము. మనందరం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే ద డెత్ అండ్ ద యాగనీ దట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గాన్ త్రూ. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన మరణము సామాన్యమైన మరణం కాదు, చాలా వేదనతో కూడిన మరణము, చాలా భయంకరమైన మరణము, ఆ యొక్క సిలువ మరణం. అటువంటి మరణము పొందుకున్నారు కాదనట్ల, కానీ ఆ యొక్క మరణాన్ని సృజించిన మన యొక్క దేవుడిని ఆ యొక్క మరణము మింగివేయగలదా? లేదు. దానికంటే శక్తివంతుడు మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆ యొక్క మరణం ఆయన్ని బంధించలేకపోయింది. ఆ మరణాన్ని జయించుకుని లేశారు. మరి ఆ యొక్క మరణం నుండి చాలామంది లెగిశారు కదా అని చెప్పి మనకి ప్రశ్న రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాజరస్ గారు కూడా మరణించిన తర్వాతే లెగిశారు కదా. ఇంకొక చిన్న పిల్ల కూడా మరణించిన తర్వాతే కదా లెగిసింది యేసుక్రీస్తు ప్రభువారు పిలిస్తే అని చెప్పి మనకు రావచ్చు ఒక ప్రశ్న. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని లేపింది యేసుక్రీస్తు ప్రభువారు. వాళ్ళంతటా వాళ్ళు లెగలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాట చొప్పున వాళ్ళు లాజరు బయటికి రా, మీరెందుకు ఏమో చనిపోయింది అంటున్నారు, ఏమో కేవలము నిద్రించుచున్నది, లే అంటే లేచారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని లేపింది ఎవరు కాదు, తనంతట తానే దేవుడిగా ఆ యొక్క మరణము యొక్క కోరలు విరిచి ఆయన
పునరుద్ధానుడై లెగిశాడు. దట్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ రెజరెక్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ రెజరెక్టింగ్ సమ్మన్. ఎవరో వచ్చి మనల్ని లేపటానికి, మనంతట మనమే లేకటానికి తేడా ఉంది. దేవునికి ఎవరో లేపాల్సిన అవసరం లేదు, తానంతట తను లెగిశాడు. కానీ మిగిలిన వారిని ఆయన లేపాల్సిన అవసరము ఉంది. దట్స్ ఆర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది మన యొక్క గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క గొప్ప దేవుడి గురించి పేతురు గారు ఏమంటున్నారంటే, మరణం ఆయన బంధించలేకపోయింది. దాని యొక్క ఉదాహరణగా, దాని గురించి రెఫరెన్స్గా మనకి ఏమిస్తాడంటే, కీర్తనల గ్రంథంలో ఉన్న దావీదు గారు చెప్పిన మాటలు మనకి తెలియజెప్తాడు. ఆ యొక్క కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము తీయండి. కీర్తనలు 16వ అధ్యాయము. ఇక్కడ దావీదు గారు చెప్పిన మాటల్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గురించి చెప్పాడు అని చెప్పేసి మన యొక్క పేతురు గారు చెప్తా ఉంటారు. 16 కీర్తనలు 16 8వ అధ్యాయం నుండి 11వ వచనం చూడండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. వలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ యొక్క కీర్తన 16వ కీర్తన వి కాల్ ఇట్ యాజ్ ఎ మెస్సియానిక్ సాంగ్. అది యేసుక్రీస్తు ప్రభువారు గురించి రాసిన కీర్తనగా మనం చూసుకుంటూ ఉంటాం. ఇటువంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 22వ కీర్తన కూడా అదే విధంగా ఉంటుంది. అది కూడా మెస్సయ్య అనగా యేసుక్రీస్తు ప్రభువారు గురించి రాయబడిన కీర్తనగా ఉంది. సో ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే, దావీదు ఎప్పుడు మెస్సయ్య గురించి అనగా రాబో ప్రభువు గురించి చెప్తూ ఉండగా ఆయన గురించి సంబోధిస్తూ ఉంటాడు. కానీ ఇందులో ఉన్న అద్భుతం, ఇందులో ఉన్న మాధుర్యం ఏంటంటే, ఇందులో తానే మెస్సయ్యగా మాట్లాడటం చాలా ప్రత్యేకమైన విషయం. ఇక్కడ రాసేది దావీదు గారే కావచ్చు, కానీ చెప్పేది యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు గారిని ప్రేరేపించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వినండి, ఆయనను గురించి ఆయన చెప్పుకున్నాడు. దావీదు గారు ఎప్పుడు టీపీపీ అంటే థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ అంటే మూడో దృష్టికోణంలో చెప్తా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఎఫ్పిపి అంటే ఫస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్ అంటే తానకి జరిగిన విధంగానే తాను చెప్పుకోవటం అన్నది ఇక్కడ ముఖ్యమైనది. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. ఏం ప్రశ్న అంటే, కొంతమంది నమ్మనోళ్ళు ఏమంటారంటే, ఏమో ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించే చెప్పారనేసి మనం ఎందుకు నమ్మాలి? ఇది దావీదు గారి గురించి కూడా చెప్పి ఉండొచ్చు కదా. ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించి అని ఎందుకు అనుకోవాలి? దావీదు గారి గురించి కూడా అనుకోవచ్చు కదా. నా శరీరము కొల్ల పట్టనీయుడు అని చెప్పి దావీదు గారు కూడా చెప్పి ఉండొచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఈ దినానికి దావీదు గారి యొక్క సమాధి ఆ యొక్క యెరూషలేములో ఉన్నది. అది తెరవబడిన సమాధి కాదు, మొయ్యబడిన సమాధి. ఆయన యొక్క శరీరము ఎత్తివేయబడలేదు, కానీ కొల్లపట్టబడినది. ఆ మాటలు పేతురు గారే అంటారు. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ఇప్పుడు వాళ్ళందరూ ఉంటున్న ప్రాంతం ఏంటి? యెరూషలేం ప్రాంతము. ఆ యొక్క ప్రాంతంలో పేతురు గారు ఏం చెప్తున్నారు? దావీదు గారు చనిపోయి ఆయన యొక్క సమాధి మన మధ్యనే ఉంది ఇప్పటికీ అని చెప్తూ ఉన్నారు. సో అది దావీదు గారు ఆయన గురించి చెప్పుకున్నది కాదు, కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేరేపణ ద్వారా చెప్తున్న మాటలు ఏంటంటే, నా యొక్క శరీరాన్ని నీవు కొల్ల పట్టనియవు అన్న మాటలు ఇక్కడ పైన ఆయన చెప్పటం అన్నది వి సీ దట్. ఇప్పుడు బై దిస్ వీ కెన్ నో దట్ యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి పాత నిబంధనలోనే దావీదు గారే చెప్పటము మనకు అర్థమవుతుంది. ఏమని చెప్తున్నారు? దావీదు గారు రాస్తున్నారు, కానీ ఆయన్ని ప్రేరేపించి చెప్తున్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు. తన గురించి తానే మాట్లాడుతున్న విధంగా అక్కడ చెప్తారు, నా యొక్క శరీరాన్ని నీవు కుల్ల పట్టనియ్యవు. గాడ్ వోంట్ అలౌ హిస్ బాడీ టు బికమ్ కరప్టెడ్.
కుళ్ళు పట్టనివ్వడు మన యొక్క దేవాతి దేవుడు. దట్స్ వాట్ ఈవెన్ పీటర్ గారు చెప్తా ఉంటారు. పీటర్ గారు చెప్పి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంట, ఇదంతా ఎందుకు చెప్పాడంటే 32వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 2:32. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చాలు. ఇది అంతా ఎందుకు చెప్తున్నాడంటే పేతురు గారు ఇదంతా రాస్తుంది దావీదు గారే కావచ్చు, కానీ హీఈస్ రైటింగ్ ఇట్ ఇన్ ఎఫ్పిపి, అంటే తనను ఉద్దేశించి తాను రాసుకుంటున్నాడు. కానీ అది దావీదికి ఎక్కడ పోలిక అవ్వవు, ఎందుకంటే దావీదు గారు చనిపోయి ఆయన యొక్క సమాధి ఇప్పటికీ యెరూషలేములోనే ఉంది. ఇది ఎవరిని పోలి ఉంటాయంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని పోలి ఉన్నాయి ఈ మాటలన్నీ. సో ఆ విషయాన్ని ఇక్కడ దగ్గరగా చెప్తూ వీఆర్ ది విట్నెసెస్ దట్ ఆర్ లార్డ్ ఈస్ బీన్ రేస్డ్, మేమందరము సాక్షులము దేవాతి దేవుడు హెచ్చించబడ్డాడని. మేము చెప్పటమే కాదు, మీరందరూ ఫాలో అవుతున్న ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న దావీదు గారు కూడా చెప్పారు, ఆయన యొక్క మెస్సియ చనిపోతాడు, చనిపోయి తిరిగి లెగుస్తాడు అని చెప్పేసి. చనిపోతాడని ఎక్కడ ఉంది పాత నిబంధనలో అంటే యెషయా 53లో ఉంది. దాని తర్వాత తిరిగి లెగుస్తాడు అని చెప్పేసి దావీదు గారు చెప్పారు. వీళ్ళందరూ చనిపోని మెస్సయ్య కోసం వెతుకుతున్నారు, కానీ నిజమైన మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువారిని పాత నిబంధన ఆ యొక్క వాక్యాల ద్వారా మనం గ్రహిస్తూ ఉంటాము. ఇప్పుడు ఇది ఎవరి సాక్ష్యము? పేతురు గారు యొక్క సాక్ష్యము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవరి సాక్ష్యం విందామంటే వి విల్ లిసన్ ద పాల్స్ ప్రీచింగ్ అబౌట్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇందాకే మనం ఒక మాట చదువుకున్నాం. ఇందాకే ఏం చదువుకున్నామంటే ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ బీన్ రేస్డ్, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడి ఉండకపోతే పౌలు గారు అంటారు వాళ్ళు బోధించటము వ్యర్థము, మనందరం విశ్వసించటము వ్యర్థము. బట్ ఆన్ కాంట్రరీ పాల్ presents a lot of evidence for the resurrection of our Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము గురించి పౌలు గారు కూడా చాలా ఎవిడెన్స్ మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. ఒకసారి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము చెప్పండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము అక్కడున్న 34వ వచనం చదువుదాం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదు నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం. అది ఇంకో కీర్తన ఏంటి? ఇంకో కీర్తన ఏంటంటే ఆ యొక్క కీర్తనలో 16. ఇప్పుడు తెప్పక్కర్లు, ఇందాకే చూసుకున్నాం కదా. పేతురు గారు కూడా అదే కీర్తన గురించి మనకి సంబోధించారు. 36, 37. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. పాప క్షమాపణ ఎవరు మనకి ఇవ్వగలరంటే పాపాన్ని జయించిన వారు. పాపానికి జీతము మరణము. అటువంటి మరణాన్ని జయించిన వాళ్ళు మాత్రమే మనకి ఆ యొక్క పాప క్షమాపణ ఇవ్వగలరు. ఆ యొక్క పాప క్షమాపణ ఆ యొక్క మరణాన్ని జయించింది ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని జయించి ఆ యొక్క పాప క్షమాపణ దయచేయగలిగింది మనకి. ఈ మాటలు మనం పేతురు గారు చెప్పటం విన్నాము, దాని తర్వాత పౌలు గారు చెప్పటం విన్నాము. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభువారే తన యొక్క మరణ పునరుద్ధానము గురించి చెప్పటం అన్నది మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 చదువు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదామని వారితో చెప్పాను. అది 20వ వచనం. యూదులు ఆ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మేది. ఈ యొక్క ఆలయాన్ని 3 దినాల్లో పడగొడతాను, 3 దినాల్లో తిరిగి లేపుతాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు శిష్యులకు కూడా అర్థమయ్యి లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, యోహాన్ గారు ఆ యొక్క 90 ఏళ్ల వయసులో ఈ యొక్క యోహాన్ గ్రంథం రాసేటప్పుడు ఆయన చెప్తున్నారు,
ఈ యొక్క యోహాను 2:22 వచనం ఇంకోసారి చదవండి. లేచిన తర్వాత ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనము యేసు చెప్పిన మాటను నమ్మిరి. అది ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ మాటను జ్ఞాపకం చేసుకుని ఆయన అక్కడ చెప్పిన మాటలు ఆయన శరీరమైన ఆలయం గురించి అని చెప్పి జ్ఞాపకం చేసుకుని ఏం చేశారంట? ఇంకా బలంగా నమ్మారంట. నమ్మి విశ్వాసము పెంచుకున్నారు. ఆలయము పడగొట్టబడింది. నేను పడగొడతానని చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఆలయాన్ని, అంటే తన యొక్క శరీరాన్ని తను పడగొట్టుకోలేదు. ఆలయము పడగొట్టబడిద్ది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని తిరిగి లేపుతారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ మరణాన్ని పొందుకున్నారు. 3వ దినాన్న ఆయన్ని ఆయన లేపి ఈ దినము పునరుద్ధానుడై మరణాన్ని గెలిచిన వాడిగా మన మధ్యన ఉన్నాడు. అవే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఇంకొక గ్రంథంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూద్దాం. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో 25 నుండి 27వ వచనంలో చదవండి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చిన వచనముల భావము వారికి తెలిపేను. చూసారా, మనుషులు మందబుద్ధి గలవారు. దే కాంట్ రియలైజ్, దే కెనాట్ రికగ్నైజ్, దే కెనాట్ సీ. చెవులు ఉన్నవారు వినుగాక, కళ్ళు ఉన్నవారు చూడునుగాక, బట్ స్టిల్ దే కెనాట్ సీ. మోషే గారి నుంచి మొదలుకొని మొన్నే మనం ఎన్ని పాత నిబంధనలో నుంచి ఎన్ని వాక్యాలు మనం తీసుకున్నాము, ఎన్ని చూసుకున్నాం. ఆదికాండంలో 3వ అధ్యాయం నుంచి మొదలుకొని అమలాకి గ్రంథం వరకు ఎన్ని వాక్యాలు మనం చూసుకున్నాము కదా. అన్ని వాక్యాలు మనం చూసుకున్న తర్వాత ఈ దినము ఆయన పునరుద్ధానుడు అవ్వాలని కూడా ఈ యొక్క దావీదు గారు కీర్తనలో చెప్పిన మాటలు, యెషయా ప్రవక్త గారు చెప్పిన మాటలు, అవన్నీ మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఇన్ని వాక్యాలు వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆ పుస్తకాన్ని వాళ్ళు తనాక్ అని పిలిచేవాళ్ళు. తనాక్ అంటే తోరా, ఆ యొక్క ప్రాఫిట్స్ అందరూ, ప్రవక్తలందరూ, దాని తర్వాత మిగిలిన లేఖనములు అంటే కీర్తనలు, ఇవన్నీ లేఖనములు ఇవన్నీ కలిపి తనాక్ అన్న పుస్తకంలో నుంచి అన్ని విషయాలు వాళ్ళకి కనిపించినా కానీ దే కెనాట్ రియలైజ్, వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళందరూ మెస్సయ్య అంటే రోమియోల నుంచి విడిపించేవాడే అని భావించారు, కానీ ఆ విధంగా శ్రమలు పొంది చనిపోయి తిరిగి లేపబడేవాడిగా వాళ్ళు చూడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు మందబుద్ధి కలిగిన వారు. దే ఆర్ స్లో ఎట్ హార్ట్. ఇది యేసుక్రీస్తు ప్రభువారు తాను గురించి చెప్పి ఉన్నారు. పేతురు గారు చెప్పి ఉన్నారు, పౌలు గారు చెప్పి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. ఇది విశ్వాసులుగా అంటే దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క అవసరత ఎంతవరకు ఉంది, ఈ యొక్క పునరుద్ధానము మనకి ఏ విధంగా అవసరము అని చెప్పి మనం ఈ దినము జ్ఞానించుకుందాము. ఇప్పుడు పునరుద్ధానం యొక్క విశిష్టత, ఆ యొక్క గొప్పతనము మనం తెలుసుకుని ఉండగా, ఇప్పుడు ఆ యొక్క పునరుద్ధానము విశ్వాసులైన మనకి ఏ విధంగా అవసరము అన్నదాన్ని బట్టి మనం చూసుకుందాం. ఈ యొక్క పునరుద్ధానం అన్న కార్యము జరిగితేనే మనకి సాల్వేషన్ అన్నది, ఇట్స్ పిక్చర్ ఆఫ్ సాల్వేషన్ ఇస్ కంప్లీట్. ఎందుకంటే మనం కూడా రక్షింపబడాలి. ఎందుకు రక్షింపబడాలి? ఎందుకంటే రోమియోలకు రాసిన గ్రంథము 4వ అధ్యాయము చూడండి. రోమియోలకు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. రోమియోలు 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ సాల్వేషన్. మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే హీ షుడ్ బి రేస్డ్. ఆయన లేపబడ్డాడు కనుక వీ వర్ బీన్ డిక్లేర్డ్ యాజ్ రైచస్. సింపుల్లీ ఇన్ని వాక్యాలతో కాకుండా లెట్ మీ కంక్లూడ్ దిస్. దీన్ని ఏమని చెప్తానంటే, ఇఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ నాట్ రిజరెక్టెడ్, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లెగకపోయి ఉంటే దాని అర్థం ఏంటంటే ద డెత్
హ్యాస్ వన్ ఓవర్ జీసస్. మరణము యేసుని గెలిచింది. మరణము యేసుని ఎప్పుడు గెలిచింది? యేసు పాపిగా జీవిస్తే మరణము గెలిచింది. ఆయనలో ఏ పాపము లేదు, మరణము ఓడిపోయింది. పాపానికి జీతము మరణము. మనందరము ఈ యొక్క మరణాన్ని మనం గెలవలేము మనంతట మనము, కానీ యేసుక్రీస్తు ప్రభువారు గెలిచారు. కానీ ఆయన ముందుగా శిలువ మీద మరణం చెందారు. ఎందుకు చెందారంటే దట్ ఆర్ రాత్ అపాన్ అవర్ సెల్స్, అంటే దేవుని ఉగ్రత మన మీద కాదు, మనం చేసే పాపం మీద. మీరందరూ మనల్ని ద్వేషించే దేవుడా అనుకోమాకండి. మనుషుల్ని ఆయన ద్వేషించడు, ఎందుకంటే ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దట్ వీ మే టర్న్ బ్యాక్ టు హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆయన అంత ప్రేమిస్తున్నాడు. ఆయన ద్వేషించేది ఏంటంటే మన యొక్క పాపపు స్వభావాన్ని, మన యొక్క క్రియలు, పాపపు క్రియల్ని ఆయన ద్వేషిస్తున్నాడు. ఆ ద్వేషించేటప్పుడు ఆయన ఉగ్రత మన మీదకి రాకూడదని ఆ ఉగ్రతని యేసుక్రీస్తు ప్రభువారి మీద పెట్టి ఆ యొక్క శిలువ మరణం మీద, భయంకరమైన మరణం, కానీ ఆ మరణం ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన తిరిగి లేచాడు. దాని అర్థం ఏంటి? పాపం ఓడిపోయింది. పాపం మీద ఆయన విజయాన్ని చూపించాడు, మరణం మీద ఆయన విజయాన్ని చూపించాడు. సమాధి ఓడిపోయింది కదా. సో ఆయన యొక్క విజయంలో మనకేముందంట? we have righteousness, నీతి. మన యొక్క నీతి వ్యర్థము, మన నీతి మురికి కొడ్డలు, మన నీతి వ్యర్థము. మనకి ఎవరి నీతి కావాలి? దేవుడి నీతి కావాలి మనకి. we are born sinful, that we should agree. ఎందుకంటే యోబు కంటే నీతిమంతుడు ఎవరున్నారు? యేసుక్రీస్తు. దేవుడు సాతానికి ఛాలెంజ్ చేస్తాడు యోబు గారిని చూపించి, ఇదిగో నీతిమంతుడు, ఇతన్ని నువ్వు పరీక్షించి చూద్దామని. అటువంటి యోబు గారు ఏమంటారంటే నేను నీతిమంతుడిని కదా, నేను అసలు ఏం పాపం చేయలేదు కదా, నేను ఎందుకు దేవుడి సన్నిధికి వెళ్ళాలి అనుకోలా. ఏమన్నాడు? నేను పురుగు కంటే హీనమైన వాడిని. ఐఎమ్ వర్స్ట్ దెన్ ఎ ఇన్సెక్ట్. ఆయన ఆ మాటలు చెప్పాడంటే, యేసుక్రీస్తు దేవుడే సాక్ష్యం ఇచ్చిన యోబు గారే ఆ మాటలు అన్నారంటే, మనకి మన దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? మన దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడంటే 5 సెకండ్లకి అబద్ధం, తప్పుడు చూపు, తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచన. 5 సెకండ్లకి చెప్తాడు అబద్ధం, అదిగో తప్పుడు చూపు, తప్పుడు ఆలోచన, తప్పుడు మాటలు. సో అలాంటి మనం ఇంకెంత హీనమైన పురుగుగా మనం భావించాలి. బట్ గాడ్ ఈజ్ లవింగ్ అస్ సో మచ్. నాకు అనిపించింది, యామ్ ఐ వర్ది దట్ యూ మే డై ఫర్ మీ లార్డ్? యామ్ ఐ వర్ది? నేను అర్హుడినా? నువ్వు నా కొరకు చనిపోయేంత అర్హుడినా అని చెప్పి నాకు మొన్న చాలా బాధ అనిపించింది. ప్రార్థనలో కూడా, ఏకాంత ప్రార్థనలో అదే చేసుకుంటా ఉన్నాం. ఆర్ వి వర్ది దట్ యూ మే డై ఫర్ అస్ లార్డ్? అంత గొప్పగా బ్రతికి మా కొరకు చచ్చిపోవాలా దేవాతి దేవుడివైన నీవు అనిపించింది. అంటే అక్కడ కనిపించింది దేవుడి యొక్క ప్రేమ. ఎంత ప్రేమించాడంటే అన్కండిషనల్. నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను ప్రేమిస్తా. నువ్వు నాకు ఇది ఇవ్వు, నువ్వు నాకు ఈ మేలు చేకూర్చు, నీకు ఇది నేను చేసి పెడతా. గివ్ అండ్ టేక్ పాలసీ కాదు. ఐ విల్ డై ఈవెన్ దో యు ఆర్ ఏ సిన్నర్. మీరు పాపిగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు చనిపోయాడు. ఫైనల్లీ లెట్స్ కంక్లూడ్. ఏం చూసుకుందామంటే ద బ్లెస్సింగ్ దట్ బిలీవర్స్ మే హ్యావ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు యొక్క జీవితం ద్వారా మనకి ఉన్న గొప్ప దీవెనలు, ఆశీర్వాదం ఏంటి అంటే, లెట్స్ లుక్ ఇన్ టు జాన్ 14:1. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోహాను సువార్త 14:1. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎల్లా మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినల్లా నేనుండి స్థలములో మీకును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దును. చాలు. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ దట్ వీ హ్యావ్. కలవరపడకండి. గాడ్ ఈజ్ రెడీ టు
టేక్ అస్ టు హిస్ ప్లేస్. ఆయన యొక్క స్థలానికి ఆయన తీసుకెళ్తాడు. ఆయన ఎక్కడ ఉంటాడో మనల్ని కూడా అక్కడే ఉంచుకుంటాడు. సో డు నాట్ వర్రీ. మనం అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఇంకా మనకి బాధ ఉండదు, చీకు ఉండదు, చింత ఉండదు, ఆకలి ఉండదు, దప్పికలు ఉండవు, వేదన ఉండదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ప్రకటన 21:4 వచనము. ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇంకా ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇంకా ఉండదు. సమస్తము నూతనముగా ఉండదు. కొత్త భూమి, కొత్త ఆకాశము. బాధ ఉండదు, వేదన ఉండదు, ఆకలి ఉండదు, దప్పికలు ఉండవు, ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మన కొరకు సిద్ధపరిచిన గదిలో విశ్వాసులకి దేవుడు పునరుద్ధానముతో ఇచ్చిన గొప్ప బ్లెస్సింగ్స్ అవి. అలాగే ఆఖరిగా 1 కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమనందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. 55 కూడా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. చాలు. మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యందు కలిగే విజయముకు మన యొక్క దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? ఇట్ కెనాట్ హోల్డ్ ఫర్ ఎవర్. శాశ్వత కాలంగా ఆయన యొక్క విశ్వాసుల్ని ఆ యొక్క మరణము ముళ్ళు మనల్ని ఏమీ చేయలేదు. ఆ మరణపు ముళ్ళు విరచబడింది. ఈవెన్ ఆఫ్టర్ వీ మే డై, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ హీ విల్ టేక్ అస్ బ్యాక్ టు హిస్ ప్లేస్. ఆయన యొక్క స్థలముకు మనల్ని అందరినీ తీసుకెళ్తాడు. అక్కడ బాధ లేదు, వేదన లేదు, ఏడుపులు లేవు, ఆకలి లేదు, దప్పిక లేవు. సమస్తము నూతనము, నూతన కొత్త ఆకాశము, కొత్త భూమి. అది మన యొక్క పునరుద్ధానుడైన దేవుడి నుండి పొందుకున్న గొప్ప దీవెనలు. ఇవి కేవలము ఆయన యొక్క విశ్వాసులకే చెంది. వాట్ అబౌట్ ద అన్బిలీవర్స్? ఇంత ఎవిడెన్స్ ఉన్నా కానీ ఇంత విశ్వాసంలో జీవిస్తున్న వారు ఎటువంటి పునరుద్ధానానికి వెళ్తారని చెప్పబడుతుంది? తీర్పు తీర్చబడే పునరుద్ధానానికి వెళ్తారు. వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ ఈస్ humble and repent for what we are and what he is. ఆయన ఏంటో గుర్తించి మనం ఏంటో గుర్తిరిగి ప్రార్థన చేసుకుని ఆయన వేడుకుంటే ఎవరిని త్రోసివేయదు. సో లెట్స్ రిపెంట్. పశ్చాత్తాపడండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని అడగండి. హీ విల్ షోర్లీ యాక్సెప్ట్. ఎవరిని త్రోసివేయదు. లెట్స్ మా ప్రేమలో దేవా నిన్ను ప్రార్థించుకున్నటకు, తండ్రి నీ యొక్క వాక్యముని ధ్యానించుకున్నట్టు నీవిచ్చినట్టు ఒక గొప్ప తరుణంకే వందనములు దేవా. ఎందరికో ఇటు యొక్క లోకంలో ఇటువంటి గొప్ప సౌకర్యము లేదు దేవా. దేవా ఇటువంటి గొప్ప ధన్యత లేదవయ్యా తండ్రి. నీ యొక్క సన్నిధిలో ఒక్క దినము గడుపుట ఇటు యొక్క లోకంలో 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టమైనది తండ్రి. అటువంటి గొప్ప శ్రేష్టమైన సమయాన్ని మాకు దయచేసావు. నీకే స్తుతులు తండ్రి. నీ యొక్క పునరుద్ధానంలో మాకు విజయాన్ని ప్రకటించావు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? అవును తండ్రి. దేవా మరణాన్ని జయించిన వాడవు నీవు తండ్రి. పాపపు ముళ్ళును విరచిన వాడవు నీవు తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచిన చేత అటు యొక్క పునరుద్ధానుడివే నీవు. అటువంటి నీతి వస్త్రములు మాకు ధరించి ఉండగా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మా కొరకు అటు యొక్క పరలోకంలో స్థలము సిద్ధపరుస్తూ ఉండగా, ఆకలి లేని స్థలము, బాధ లేని స్థలము, వేదన లేని స్థలము, సంతోషము, సమాధానము, నిత్యము నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి కొనియాడే స్థలము మా కొరకు సిద్ధపరుస్తుంది. కొత్త భూమి, కొత్త ఆకాశం కొరకు తండ్రి మేము నిరీక్షించి ఉండేము తండ్రి. ఈ యొక్క సమయమే నీ యొక్క రాకడై ఉన్నదో
మేమైతే ఎరగము తండ్రి. తండ్రి, దొంగ వలె వచ్చును, ఎవరు దాన్ని ఊహించలేరు తండ్రి. కానీ నీవు నీ యొక్క వాక్యాన్ని మాకు ముందుగా ఇచ్చావు. నీ యొక్క వాక్యములో మమ్మల్ని హెచ్చరించావు తండ్రి. నీ యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండండి అని చెప్పి నీవు కోరుకొని ఉన్నావు తండ్రి. బుద్ధి కలిగిన కన్యకల వలె మమ్మల్ని జీవించమన్నావు తండ్రి. మా యొక్క బుడ్డిలో నూనె నింపుకుని సిద్ధముగా ఉండమన్నావు. అయినను ఇంకను నిర్లక్ష్యము చేస్తున్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకను దేవా అటు యొక్క అవిధేయతలో తండ్రి నీ ముందు సాగిలపడిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. లక్షలకు పైగా తండ్రి జనము చచ్చిపోతుండగా ఇటు యొక్క లోకముని ఎంతగానో ప్రేమించావు. నీ యొక్క కుమారుని మా కొరకు పంపించావు దేవా. అటు యొక్క శిలువ బలియాగము తండ్రి మాకు స్వస్థతను కల్పించావు. పాపపు ఊబిలో పడి చిక్కుకుపోయి బయటికి రాని పరిస్థితుల్లో మా యొక్క పాపపు క్రియలను మేము విడిచిపెట్టలేని పరిస్థితులు, బలహీనులుగా నిస్సహాయులుగా పాపానికి బానిసలుగా జీవిస్తున్న మమ్మల్ని ఆ యొక్క బానిస సంఖ్యల నుండి, చెరసాల నుండి విడిపించిన దేవా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. మా అంతట మేము పాపాన్ని గెలవలేము కానీ కేవలము నీ యొక్క పరిశుద్ధిని యొక్క రక్తములో కడగబడుట ద్వారా పాపమందు సకల వ్యాధులందు స్వస్థతనిచ్చేవాడు నీవయ్యా. దాని కొరకు నీ స్తుతులు. మా కొరకు పాపాన్ని భరించినవాడు, మా యొక్క ఉగ్రతను నీవు తీసుకున్నవాడు, మా యొక్క వ్యాధిని నీవు వ్యాధిగ్రస్తునిగా పొందుకుని తండ్రి. ఈ యొక్క లోకములో నీవు చేసిన గొప్ప బలియాగానికి నీకు స్తుతులు తండ్రి. మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేసి తండ్రి నీవు పరిశుద్ధుడు, పాపం చేయనివాడివి తండ్రి, నీతిమంతుడు అని చెప్పి మా అందరికీ చూపించినందుకు నీకే స్తుతులు తండ్రి. దుష్టుడు తన యొక్క కుయుక్తులతో తండ్రి నిజమైన నీ యొక్క సన్నిధిని తండ్రి, నిజమైన నీ యొక్క విషయములు మనుషుల నుండి దూరము చేసి తండ్రి అబద్ధపు మఠాన్ని, అబద్ధపు బోధనల్ని తండ్రి చూపిస్తూ అందరినీ త్రోవ తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండగా తండ్రి నీ యొక్క నిజమైన సత్యపు వెలుగులో మమ్మల్ని నిలిచి ఉంచి తండ్రి త్రోవ తప్పిపోకుండా తండ్రి గుడ్డి నేతల్ని వెంబడించకుండా నీవు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతకే నీకే స్తుతులయ్యా తండ్రి. మా యొక్క రాజువు నీవు, మమ్మల్ని ఏలువాడువు నీవు, మా అధికారివి నీవు, మమ్మల్ని నడిపించే నేతవు నీవు. నీవు తప్పితే మాకు వేరొకరు లేరు తండ్రి. నీ యొక్క సన్నిధి తప్పితే మాకు ఇంకెవరు లేరయ్యా. నీవే మాకు మార్గము, మాకు సత్యముగా జీవమిచ్చువాడు తండ్రి. ఇట్టి విధంగా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసంగా తండ్రి నీ యొక్క సన్నిధి కొరకు ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారందరినీ తృప్తిపరిచే దేవా తండ్రి. వారి యొక్క హృదయేచ్ఛని, వారి యొక్క హృదయంలో ఉన్న ఆశని తండ్రి జ్ఞాపకం చేసుకో దేవా తండ్రి. ప్రతి ఒక్క చిన్ని బిడ్డని ఎవరికైతే ఇంకా అటువంటి విశ్వాసము లేక, ఇంకా రక్షణ లేక తండ్రి ఉగ్రత పాత్రలుగా మా మధ్య ఉన్నారు, కృప చూపించండి తండ్రి దేవా. నీ యొక్క ఎదుట సాగిలపడి నీ యొక్క గొప్ప రక్షణ ఆనందాన్ని చూసి రుచి చూచి ఎరుగులాగిన సహాయం చేయండి అయ్యా తండ్రి. తిరిగి నీ యొక్క సన్నిధిలో మారు మనసు పొందుకున్నారని, రక్షింపబడ్డారని తండ్రి మా అందరికీ సాక్ష్యం పలికి గొప్ప ధన్యతను దయచేయండి. మేము కూడా పరలోకంలో తండ్రి నీ యొక్క బిడ్డలుగా సహోదరులు సంపాదించబడ్డారు, సహోదరులు సంపాదించబడ్డారని అందరం కలిసి సంతోషించి ఆనందించడానికి సహాయం చేయండి తండ్రి. నీవు మాకు తోడుగా ఉండండి. ఎవరైతే తండ్రి రాలేకపోయారు దేవా, నీవు వారికి నీ యొక్క సమయంలో ఇంకొక తరుణము దయచేయండి తండ్రి. వారిని దర్శించండి దేవా, వారికి తోడుగా ఉండమయ్యా దేవా. మా యొక్క అవిధేయతను తండ్రి, మా యొక్క అతిక్రమము స్వస్థపరిచిన దేవా, క్షమించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ పునరుద్ధానుడైన క్రీస్తుని తండ్రి మా అందరి మధ్య మహిమపరిచి ఘనపరుస్తూ, ఆయన్ని గనపరిచిన వారిని నిన్ను గనపరుస్తారు, నిన్ను మహిమపరిచిన వారిని యేసును కూడా మహిమపరుస్తారు తండ్రి. మేమందరము మా యొక్క చేతులు ఎత్తి దేవా నీవు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. ఇటువంటి దినమంతయు గడపబో సమయమంతయు నీ యొక్క హస్తము చేతులు సమర్పించుకుంటాం. నీవు చేసిన గొప్ప మేలు కార్యం మా యొక్క హృదయాన్ని విడిచిపోకుండా దాన్ని తలంచుకుంటూ తండ్రి కాలమంతయు నేను కొనియాడి ముందుకు తీసుకుపోవడానికి సహాయం చేయండి. యేసే వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.